భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. 2026 సంవత్సరం జూన్ మాసం వృశ్చిక రాశి వారికి మాస ఫలితాల్లో భాగంగా మనం తంత్రజ్యోతిషమైనటువంటి వీడియోలో ఇప్పుడు తెలియజేసుకోబోతున్నాం. ఈ మాసం వృశ్చిక రాశి వాళ్ళకు రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు వీళ్లకు 20వ తారీఖు వరకు 6వ ఇంట్లో ఉంటూ 20వ తారీఖు తర్వాత 7వ ఇంట్లోకి వృషభ రాశిలోకి వస్తున్నాడు. అదేవిధంగా ఈ రవిగ్రహం 15వ తారీఖు తర్వాత అష్టమ స్థానంలోకి రవిగ్రహం ప్రవేశిస్తూ ఉంది. గురువు 2వ తారీఖు నుంచి 9వ స్థానంలోకి ఉచ్చ స్థితిలోకి వచ్చి రాశిని వీక్షిస్తున్నాడు. అదేవిధంగా 8వ తారీఖు నుంచి శుక్రుడు కర్కాటక రాశిలో ప్రవేశించి 9వ స్థానంలోకి వస్తున్నాడు అష్టమ స్థానం నుంచి. అదేవిధంగా 22వ తారీఖు నుంచి బుధుడు అష్టమ స్థానం నుంచి భాగ్యస్థానంలోకి వస్తున్నాడు. యథావిధిగా పంచమ స్థానంలో శని, 4వ ఇంట రాహువు, 10వ ఇంట్లో కేతుగ్రహం సంచరిస్తున్నారు. ఈ గ్రహ సంచారీత్యా చూస్తే వృశ్చిక రాశి వాళ్ళకు విశేషంగా చెప్పుకోదగినటువంటి గ్రహ స్థితి అంటే శుభగ్రహ స్థితి ఏదంటే రాశ్యాధిపతి కుజుడు రాశిని చూడడము, రాశికి ద్వితీయ పంచమాధిపతి గురువు ఉచ్చ స్థితి బట్టి 9వ స్థానంలోకి వచ్చి రాశిని చూడడము విశేషంగా చెప్పుకోవచ్చు. ఇదే గురువు ఉచ్చ స్థితిలోకి వచ్చి భాగ్యస్థానంలోకి వచ్చి పంచమ శని అంటే 5వ ఇంట్లో ఉన్న శనేశ్వరుని వీక్షించడం ద్వారా వీళ్లకు ఎంతో మానసికమైన ప్రశాంతత ఏర్పడుతుంది. అదేవిధంగా దశమాధిపతి అష్టమంలోకి వెళ్తున్నాడు. వృత్తిరీత్యా కాస్త అసౌకర్యమైనటువంటి వాతావరణం ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే 10వ ఇంటి వాడు కర్మస్థానాధిపతి అయినటువంటి రవి వీళ్ళకి చాలా మంచి గ్రహము. అష్టమ స్థానం స్థానాధిపత్య రీత్యా అష్టమ స్థానం కావడం మంచిది కాదు. కొంచెం ఏదైనా ట్రాన్స్ఫర్స్ అయ్యేదానికి లేదా మీకు వృత్తిలో చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అధిక వృత్తి పని భారం పెరిగేదానికి అవకాశం కానీ పెరుగుతుంది. కుజుడు రాశిని చూడడం వల్ల నమ్మకంగా ఉంటారు, అగ్రెసివ్గా ఉంటారు, చాలా పౌరుషంగా ఉండడం, పట్టుదలగా ఉండడం, వేగంగా ఉండడం లాంటివి ఉంటాయి. కాబట్టి వాహనం తోలేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే కుజుడు అంటే రక్తం. ఈ వాహనం వేగంగా తోలి పడేదానికి అవకాశాలు ఉంటాయి. అయినా కానీ ఏమి ఇబ్బంది ఏం లేదు. మీకు జాగ్రత్తలు భాగంగా చెప్తున్నాను. రాశిని గురువు చూడడమే వీళ్ళ యొక్క అదృష్టము. రాశ్యాధిపతి రాశిని చూడడమే వీళ్ళ యొక్క అదృష్టము. అష్టమాధిపతి భాగ్యంలోకి వస్తున్నాడు. అక్కడ ఉచ్చస్థితమైనటువంటి గ్రహంతో కలవడం వల్ల అష్టమాధిపతి దోషము పోతా ఉంది. అదేవిధంగా వీళ్ళకు వ్యయాధిపతి కూడా భాగ్యంలోకి వస్తున్నాడు. అంటే శుభకార్య మూలకంగా వీళ్ళకు ఖర్చులు ఉండడము, ఏదైనా బంగారాభరణాలు, వస్త్రాలు, శుభకార్యాల రీత్యా ఖర్చులు ఉంటాయి. కాబట్టి ఇవి మంచిదే. ఎందుకంటే ఇదేది లేకుండా ఉన్నప్పుడు ఆ డబ్బే రాదు, ఆ శుభకార్యమే జరగదు, ఆ సంతోషమే లేదని కదా అర్థము. కాబట్టి మీకు శుభకార్యాలు, శుభ విషయాలకు సంబంధించినటువంటి శుభవార్తలు వినడము, మృష్టాన్న భోజన ప్రాప్తి ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే ద్వితీయాధిపతి, ద్వితీయం అంటే మనం తినే తిండి ఉచ్చస్థితిలోకి వెళ్తున్నాడు కాబట్టి మృష్టాన్న భోజనము అని అర్థం. 5వ స్థానంలో అంటే 5వ స్థానం అంటే అది ఉపాసనా స్థానం అంటారు, కులదేవతా స్థానం అంటారు. దాన్ని కూడా మళ్ళీ ఆ స్థానాన్ని కూడా గురువు చూడడం మీకు విశేషమైన శుభ ఫలితాలు. ఇక్కడ వృశ్చిక రాశి వాళ్ళకు శుభ ఫలితాలు అనేవి అనేకంగా ఈ మాసం ఉన్నాయి. అష్టమంలో రవి ఉన్నాడు కాబట్టి మీరు ఆరెంజ్ పండ్లు, ఆరెంజ్ జ్యూసు, చాక్లెట్స్, అదేవిధంగా గోధుమలతో చేసినటువంటి ఆహారము, చపాతీలు, పూరీలు లాంటివి, గోధుమతో రవ్వతో చేసినటువంటి పాయసము, ఉప్మా లాంటివి మీరు బుధవారము రవిహోరలో దానం చేస్తే మంచిది. ఎవరికన్నా ఆకలితో ఉండే వాళ్ళకు, కొంతమంది ఉంటారు బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రాంతాల్లో, వాళ్ళు తిండే వాళ్ళ జీవితం అంతా తిండి కోసం ఉంటుంది పాపం, ఎవరు వాళ్ళకి ఏం పెట్టరు. అటువంటి వాళ్ళకు ప్యాకెట్స్ వేసి కవర్లో ఒక చిన్న వాటర్ బాటిల్ పెట్టి ఇవ్వడం వల్ల నిజమైన పరిహారం వస్తుంది. తెలిసిన వాళ్ళకి పెడితే విందు, తెలియని వాళ్ళకి పెడితే పరిహారము. కాబట్టి ఇక్కడ 4వ ఇంట రాహువు ఉన్నాడు. 4వ ఇంట రాహువు వృశ్చిక రాశి వాళ్ళకి మంచిది కాదు. అంటే మీరున్న సొంత గ్రామంలో, మీ సొంత మీరు జన్మస్థానంలో సంబంధమైన సమస్యలు వస్తాయి. మామూలుగా 4వ ఇంట్లో రాహు ఉంటాయి. 4వ ఇంట్లో రాహు ఉంటే మీకు స్థిరత్వాన్ని ఇవ్వడు. అంటే 4వ ఇంట్లో గృహస్థానం, గృహాన్ని వదిలిపోవాలనిపిస్తూ ఉంటుంది. రాహుకి స్థిరత్వం ఉండదు. కాబట్టి మీరు మీ గ్రామం వదిలి ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా, ఇతరత్ర మీ యొక్క అవసరాల రీత్యా
బయటికి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాహువు మళ్ళీ ఇటు రప్పిస్తాడు, అటు రప్పిస్తాడు, అటు చేస్తూనే ఉంటాడు, మార్పు చేస్తూనే ఉంటాడు రాహు. కాబట్టి మీరు మీ అభివృద్ధి రీత్యా మీరు బయట వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ మాసం. కాబట్టి విశేషంగా చెప్పాలంటే మీకు పంచమ శని కంట్రోల్ అయిపోయింది. అది మీ అదృష్టం గురువు యొక్క చూపు వల్ల. కాబట్టి ఈ గురువు యొక్క చూపు వల్ల, గురువు మార్పు వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం చెప్పాలంటే ఈ మాసంతో పాటు అద్భుతంగా ఉందని చెప్పచ్చు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు సహజంగానే ఏ విషయం ఎవరికి చెప్పకూడదు. చెప్పడం వల్ల వీళ్ళకు జరిగే శుభం ఆగిపోతుంది. చెప్పకుండా చేయడమే వీళ్ళ యొక్క సీక్రెట్. కాబట్టి ఏది ఎవరికి చెప్పకుండా మీ యొక్క విజయాన్ని మీరు చేసుకుంటూ వెళ్ళడం వల్ల, మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళడం సక్సెస్ అనేది మీకు ఎక్కువ శాతం ఉంటుంది. ఎవరి బాధలు అసలు వినకూడదు. ఎందుకంటే వృశ్చికం అంటే ఒక బావి, ఒక లోయ, ఒక పాతాళము, ఒక అగాధము లాంటిది. అంతా రిసీవ్ చేసుకునిస్తుంది. కాబట్టి మీరు బాధలు వింటారంటే ఇంకా వాళ్ళ బాధలు మీకు వస్తాయి. మీకు గ్రహస్థితి బాగుంది, మీరు వేరే బాధలు ఉంటే మీకున్న డబ్బు వాళ్ళు వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది, ఇచ్చేస్తారు కూడా మీరు. కాబట్టి త్యాగరాజులు ఎవరంటే ఎక్కువగా వృశ్చిక రాశి వాళ్ళే. తమ సంతోషాన్ని అన్నింటినీ త్యాగం చేస్తూ ఉంటారు. చిన్న విషయానికి ఎక్కువగా ఎమోషన్గా ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి దుఃఖంగా ఉన్నటువంటి, బాధగా ఉన్న సీరియల్, సినిమాలు కూడా చూడకూడదు, విషాదమైన వార్తలు కూడా చదవకూడదు, వినకూడదు. ఏది వింటే అది వీళ్ళు రిసీవ్ చేసుకునేస్తారు. కాబట్టి మీరు ఎక్కువగా సంతోషకరమైన విషయాలే వినండి, ఏ సంతోషంలో మీరు తీసుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఈ రాశిలో ఎక్కువగా రీసెర్చ్ ఓరియంటెడ్, పరిశోధనాత్మకమైనటువంటి వ్యక్తులు ఎక్కువ మంది ఉంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కువగా ఉంటారు, రక్షణ రంగానికి సంబంధించిన ఆర్మీ, డాక్టర్స్, వివిధ రకాల పరిశోధనలకు సంబంధించిన వ్యక్తులే ఎక్కువగా ఈ రాశిలో పుడతారు. కాబట్టి వాళ్ళందరూ కూడా బాగుంటుంది, ప్రమోషన్స్ వస్తాయి. ఇంకా వీళ్ళు చేస్తున్న పరిశోధనలో మెడల్స్ రావడము, వీళ్ళు చేస్తున్న పరిశోధనలో గుర్తింపు రావడము, ఇంక్రిమెంట్లు రావడము, వీళ్ళు కోరుకున్న చోట ప్రమోషన్స్ రావడము, అంటే ట్రాన్స్ఫర్స్ రావడము, ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు త్యాగరాజులు ఉన్నాను కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్మీ వాళ్ళు తమ ప్రాణం కూడా త్యాగం చేసి దేశం కోసం, సమాజం కోసం వాళ్ళు ప్రాణం లెక్క పెట్టరు. కాబట్టి ఈ రాశిలో వాళ్ళంతా ఎక్కువ పుడతారని చెప్పింది. డాక్టర్లు కూడా అర్ధరాత్రి ఫోన్ చేసిన వచ్చి ఇంకొక వ్యక్తిని కాపాడతాడు, తమ సమయాన్ని, సంతోషాన్ని త్యాగం చేసి వచ్చి వాళ్ళు వైద్య సేవ చేస్తారు. కాబట్టి ఇంత గొప్ప రాశికి గురుబలం రావడము విశేషం, మీ యొక్క అదృష్టం. ఈ అదృష్టాన్ని చక్కగా కాపాడుకోండి. కాబట్టి మీరు ఈ రాశి ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఫలితాలు మరింత మీకు ఎక్కువగా రావాలి. శుభఫలితాలు అంటే దుర్గాదేవి ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన, విఘ్నేశ్వర ఆరాధన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత మీరు చక్కగా ఇవన్నీ పరిహారం చేసుకుంటారని, మరిన్ని శుభఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. శుభం.